స్కంద పురాణంలో చెప్పారు, ఒక మానవ జీవితం ఎత్తి పుట్టాలంటే 1,000,000 యోనిలు దాటి రావాలంట. అదేవిధంగా ఒక బ్రాహ్మణుడిగా పుట్టాలంటే మరి ఇంకొక 1,000,000 జన్మలు ఎత్తి పుట్టాలంట. అదేవిధంగా ఒక విష్ణు భక్తుడిగా జన్మ లభించాలంటే మరి ఇంకొక 1,000,000 జన్మలు ఎత్తాలంట. ఇదే విధంగా భగవంతుడు చూపించినటువంటి ఈ యొక్క ధర్మ మార్గంలో, సన్మార్గంలో ధర్మాత్ముడిగా నిత్యము దానము, ధర్మము, వేదము, శాస్త్రము, దయా, జాలి గుణం కలిగినటువంటి దేవుడికి కట్టుబడినటువంటి గొప్ప సాధు తత్పరుషమైనటువంటి జీవనం లభించాలంటే ఒక ఋషిగానో, ఒక యోగిగానో, ఒక సిద్ధ పురుషుడుగానో, ఒక సన్యాసిగానో ఇటువంటి గొప్ప జన్మం లభించాలంటే మళ్ళీ ఇంకొక 10 కోట్ల జన్మలు ఎత్తాలంట. ఇదే విధంగా రామానుజాచార్యులు చెప్తారు, కృష్ణ, నారాయణ, ముకుంద అనేటటువంటి మాట పలకడానికి, ఆ యోగ్యం రావడానికి 70,000 కోట్ల జన్మలు ఎత్తిన తరువాత ఆ మాట పలికేటటువంటి, వినేటటువంటి శక్తి భగవంతుడు ప్రసాదిస్తాడంట. హరినామ స్మరణ అంత గొప్పది.